సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ హాజరయ్యారు. లిఫ్ట్ల వద్ద దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రైతులు, అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు. గతంలో నిర్వీర్యమైనటువంటి ప్రాజెక్టులను ప్రజాప్రభుత్వం పునరుద్ధరించిందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు. వచ్చిన విషయం దొంగతనం అవుతుంది, లిఫ్ట్ శాంక్షన్ చేయగానే ఇలాంటి దొంగతనాలు వచ్చినాయి, మళ్ళీ ఆ లిఫ్ట్ నిరుపయోగంగా పడడం అనేది, దానికి ఖర్చు మళ్ళీ పెద్ద మొత్తంలో దాదాపు లక్షలలోనే మళ్ళీ అది చేయాలంటే అవుతుంది. కాబట్టి తరచుగా ఇది కొత్తగా కనిపెట్టిన దొంగలు ఇది ఈజీగా తీసేసుకోవచ్చు, ఈజీగా వాళ్ళకు డిస్పోజ్ అవుతుంది, ఈజీగా వాళ్ళకు మనీ పైసలు ఎంబడే రావడం వల్ల ఈ దొంగతనాలు వీటి చుట్టే తిరుగుతున్నాయి. అందుకే మరి మన సారు, మరి మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కూడా ముందుకు వచ్చి రైతులు, ఎందుకంటే మన బాధ్యత ప్రభుత్వం నుంచి లిఫ్ట్ శాంక్షన్ చేయడము, అధికారులు దాన్ని తీసుకొచ్చి కాంట్రాక్టర్ ద్వారా మనకు కట్టించి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఈ అంశం అడుగట్టు చేయాలని ఒక అందరూ ఇది చేస్తేనే మన ప్రాంతం బాగుపడుతుంది, చేస్తేనే మన కులాలకి నీళ్లు వస్తుంది అని ఆలోచనతో మనం ఇక్కడ రావడం జరిగింది. అంతకుముందు శ్రీ ఇరిగేషన్ గారు కూడా మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు తెలియజేశారు. దాంట్లో వారు కొన్ని అంశాలు కోరడం జరిగింది. దీంట్లో కొంత అడిషనల్ మ్యాన్ పవర్ కావచ్చు, అదేవిధంగా దీంట్లో ప్రత్యేకంగా యూజర్ వాటర్ అసోసియేషన్స్ అంటే వచ్చిన ఇరిగేషన్ సంబంధించిన మనకి అంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, మనం ఒక కమిటీలు కాన్స్టిట్యూట్ చేసి చేయడానికి, వారి ఆధ్వర్యంలో ప్రొటెక్షన్ చేయడానికి ఆ అంశం గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రైతన్న ఎక్కడైతే సుఖంగా ఉంటాడో ఆ ఏరియా చాలా అభివృద్ధి బాటలో పయనిస్తుంది అనేది. ఇక్కడ మీరందరూ అదృష్టవంతులు. హుజూర్ నగర్ నియోజకవర్గం కావచ్చు, కోదాడ నియోజకవర్గం కావచ్చు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారి చొరవతోటి, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మొత్తంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అమలవుతున్నాయి. వేల కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అమలవుతూ ఉన్నాయి. వచ్చిన విషయం దొంగతనం అవుతుంది.